ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో వృషభ రాశి వారికి డిసెంబర్ 1, 2, 3 తేదీలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేమి చెప్పామో మీకు అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అనే కామెంటు చేయండి. డిసెంబర్ కొత్త ఆశలు పుట్టే నెల, విశ్వం నిశ్శబ్దంగా మీ జీవితాలను మార్చే నెల. మరి ఈ నెలలో మొదటి 3 రోజులు వృషభ రాశి వారికి సాధారణ రోజులు కాదు. వీటి వెనుక దేవతల సంకేతం ఉంది, గ్రహాల ఆట ఉంది, ఆత్మకు కొత్త దిశ చూపే శక్తి ఉంది. మీరు గమనించకపోయినా డిసెంబర్ 1, 2, 3 తేదీలు మీ జీవితములో 3 తలుపులు తెరుస్తాయి. ఒక తలుపు గతాన్ని నయం చేస్తుంది, మరొక తలుపు వర్తమానాన్ని మార్చేస్తుంది, 3వ తలుపు మీ భవిష్యత్తును కొత్తగా రాస్తుంది. మరి ఈ వీడియోను చూస్తున్నారు అంటే ఇది యాదృచ్ఛికం కాదు, మీ ఆత్మను రక్షించే అద్భుతం, విశ్వం మీకు పంపిన సందేశం. అయితే వృషభ రాశి వారికి ఈ 3 రోజుల్లో ఎలాంటి దివ్య మార్పులు జరుగుతాయి, ఎవరు మీకు దగ్గరవుతున్నారు, ఏ సంబంధం తిరిగి బలపడుతుంది, ఏ ఆర్థిక అవకాశాలు మీ వైపు దూసుకు వస్తున్నాయి, ఎలాంటి ఆధ్యాత్మిక రక్షణ మిమ్మల్ని చుట్టుకుంటుంది అనే విషయం గురించి ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకునే ముందు మీ హృదయాన్ని ఒక్కసారి ప్రశాంతంగా ఉంచండి. ఏ శబ్దము వినిపించని ఆ నిశ్శబ్దంలో మీ ఆత్మ చెప్పే మాటలు వినండి. ఈ 3 రోజులు మీ జీవితాన్ని తిరిగి మార్చేందుకు విశ్వం సిద్ధమై ఉంది. డిసెంబర్ నెల అర్థమేమిటంటే దైవ సంకేతాలు మిమ్మల్ని దగ్గరగా పలకరించే నెల. ప్రతి సంవత్సరం ముగింపు దగ్గర పడే సమయంలో మన జీవితం ఒక పేజీ మూసుకొని కొత్త పేజీ తెరవడానికి సిద్ధపడుతుంది. ఈ సమయంలో ఆత్మకు, మనసుకు, ఆలోచనలకు, భవిష్యత్తు దిశకు ఒక ప్రత్యేకమైన శక్తి లభిస్తుంది. ఆ శక్తి ఈసారి వృషభ రాశి వారికి ప్రత్యేకంగా బలంగా ఉంది. వృషభము అంటే స్థిరత్వం, ప్రేమ, కష్టపడే శక్తి, నిబద్ధతకు నిదర్శనం. ఈ రాశివారు జీవితంలో ఎలాంటి సవాళ్లు వచ్చినా అది అంతా తాము భరించగలిగే శక్తి కలిగి ఉంటారు. సమస్యలు తమ దగ్గరే ఆగిపోవాలని అనుకునే మంచి మనుషులు. కానీ ఈ సంవత్సరం చాలా మంది వృషభ రాశి వారికి 2024 చివరి త్రైమాసికం కాస్త భారంగా అనిపించింది. నిలిచిపోయిన పనులు, ధన సమస్యలు, సంబంధాలలో వచ్చిన చిన్న చిన్న విరామాలు, ఉద్యోగము, బిజినెస్లో ఒత్తిడులు, ఆరోగ్యంపై జాగ్రత్తలు, మనసులో నిండిన ఆలోచనలు, ఇవన్నీ మీకు కొంచెం బాధను కలిగించాయి. కానీ ఆందోళన అక్కరలేదు. డిసెంబర్ 1 నుండి వచ్చే 3 రోజులు మీకు కొత్త శ్వాస, కొత్త శుభం, కొత్త ఆరంభమని చెప్పాలి. మీ రాశికి అధిపతి శుక్రుడు మరియు ఆశీర్వాదాలను కురిపించే చంద్రుడు మీకు అండగా ఉన్నాడు. పూర్వకాలంలో ఒక మహర్షి ఉండేవారు. ఆయన పేరు ఋష్యశృంగి. వీరు సౌమ్యత్వానికి, శాంతికి, ధ్యానానికి ప్రతీక. వృషభ రాశి యొక్క సహనానికి, సౌందర్యానికి, మనసు మంచితనానికి ఈ మహర్షి ప్రతిరూపమని పర్వత పురాణాల్లో వర్ణించారు. ఋష్యశృంగి కథలో ఒక సూత్రం ఉంది. ఎంతకాలం వర్షం పడకపోయినా శాంతి మంత్రం పలికినప్పుడు భూమి మళ్ళీ పచ్చదనాన్ని తిరిగి పొందుతుంది అని. ఇది మీ జీవితానికి ఒక సంకేతం. ఎంతకాలం అదృష్టం నిలిచిపోయినా కొన్ని రోజులు మీరు ఎదురు చూసిన డిసెంబర్ 1, 2, 3 తేదీలు మీ జీవితానికి కొత్త వర్షం కురిపించే రోజులని చెప్పాలి. డిసెంబర్ 1 ఈ రోజు మీకు ఒక మంచి మాట, కొత్త శక్తి, కొత్త ఆరంభం. శుక్రుడు మీ రాశిని స్పృశిస్తున్నాడు. ఇది ప్రేమ, ధనం, శాంతి, సృష్టి, కళ, అందం, అద్భుత అవకాశాల గ్రహం. ఈరోజు మీ ముఖములో ఒక కొత్త కాంతి కనిపిస్తుంది, మీకు మీరే ఆశ్చర్యపడేలా. చంద్రుడు 11వ స్థానంలో ప్రయాణిస్తాడు. ఇది లాభస్థానం, ప్రగతి స్థానం. అందుకే ఈరోజు మీరు అనుకున్న పనులు సులభంగా పూర్తవుతాయి. మీరు ఓహో, ఇది కూడా ఇంత తేలికగా జరిగిపోయిందా అని ఆశ్చర్యపడేలా. ఈరోజు ఉదయాన్నే మీకు కొన్ని శుభసూచనలు ఉంటాయి. ఈరోజు ఉదయం మీరు లేచిన వెంటనే పసుపు రంగు పువ్వు కనిపించడం, చిన్నపాటి చిరునవ్వు వినిపించటం, పిల్లల ఆడుకునే శబ్దం, పక్షి రెపరెపలు, ఇంట్లో ఒత్తిడిలో ఉన్న వ్యక్తి ముఖములో చిరునవ్వు, ఈ చిన్న సంకేతాలు ఈ రోజు మీ అదృష్టాన్ని మేల్కొల్పుతుంది. వీటి వెనుక ఉన్న జ్యోతిష్య రహస్యం శుక్రుడు అనుగ్రహ దృష్టి ఇవ్వడం. ఈ రోజు మీకు జరిగే ముఖ్యమైన సంఘటనలు: పాత పని ముగింపు, ఎప్పటి నుంచో నిలిచిపోయిన ఒక పని, ఆఫీస్, బిజినెస్, ఇంటి పని, డాక్యుమెంట్ పని, బ్యాంకు పని, అది అకస్మాత్తుగా సులభంగా పూర్తవుతుంది. ఏదో ఒక వ్యక్తి చెప్పే ఒక మాట మీ జీవితాన్ని మార్చుతుంది. ఈరోజు ఒక పెద్దవారు
గురువు లేదా మీకు ఇష్టమైన వ్యక్తి చెప్పే ఒక చిన్న మాట మీ ఆలోచనను మేల్కొల్పుతుంది. చిన్న ధనం వస్తుంది, అనుకోని డబ్బు చేతికి వస్తుంది, పెండింగులో ఉన్న బకాయిలు వసూలవుతాయి, బిజినెస్లో లాభం కనిపిస్తుంది. ఇదంతా చంద్రుడి లాభదృష్టి కారణంగా అని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మీకు త్వరలో ఒక మంచి శుభవార్త వచ్చే రోజు దగ్గరగా ఉంది అనే సంకేతం వస్తుంది. ఇంట్లో శాంతి. ఆందోళనలో ఉన్న మీ మనసుకు శాంతి లభిస్తుంది. కుటుంబంలో మాటలు తగ్గడం, చిరునవ్వులు పెరగడం. గత కొద్ది రోజులుగా మీలో ఉన్న అలసట, తలనొప్పి, ఒత్తిడి, నిద్ర సమస్య ఇవి తగ్గడం ప్రారంభమవుతుంది. ప్రేమ, కుటుంబ సంబంధాల విషయానికి వస్తే వృషభ రాశి వారి హృదయం చాలా మృదువుగా, ప్రేమతోనూ ఉంటుంది. మీరు ఇష్టపడే వ్యక్తితో ఈరోజు ఒక మంచి సంభాషణ జరగవచ్చు. దూరంగా ఉన్న వ్యక్తి దగ్గర కావచ్చు. చిన్న అపోహాలు తొలగిపోవచ్చు. ప్రేమికులైతే స్పష్టత పెరుగుతుంది. వివాహితులైతే పరస్పర అంగీకారము, శాంతి పెరుగుతుంది. ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకు ఈరోజు మీ పనిలో ఎవరో ప్రశంసిస్తారు. మెదడు చురుకుగా పనిచేస్తుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. బిజినెస్ చేసేవారికి మంచి కస్టమర్, లాభదాయక ఆర్డర్సు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఇక ఆధ్యాత్మిక సందేశ విషయానికి వస్తే మీ మదిలో అకస్మాత్తుగా ఒక మంచి ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన చిన్నదే అయినా భవిష్యత్తులో పెద్ద మార్పునకు కారణమవుతుంది. ఒకరి నుండి వచ్చిన మంచి మాట, అది మీకు దైవ సూచనగా చెప్పాలి. ఈ రోజు రాత్రి నిద్రకు ముందు శాంతి అనుభూతి కలుగుతుంది. అది దైవ సహకారం ప్రారంభమయ్యింది అనే సంకేతం. డిసెంబర్ 2 శాంతి మరియు శుభాన్నిచ్చే రోజుగా చెప్పాలి. డిసెంబర్ 1 కొత్త శక్తిని ఇచ్చింది. డిసెంబర్ 2 ఆ శక్తిని స్థిరపరిచే రోజుగా భావించాలి. ఈ రోజు మీ జీవితంలో ఒక పెద్ద సందేశం వస్తుంది. ధైర్యంగా ముందుకు సాగు, నీ దారిలో ఉన్న అవరోధాలు తొలగిపోతున్నాయి అని. చంద్రుడు మీ 11వ స్థానములో శుభదృష్టిని కొనసాగిస్తుండటం వలన ఈ రోజు కూడా లాభస్థానంలో చంద్రుడు ఉండటం ఒక పెద్ద వరంగా చెప్పాలి. అందుకే ఉదయం నుంచే మీ మనసు కొంచెం తేలిగ్గాను, ప్రశాంతంగాను, సంతోషమైన భావనను కలిగి ఉంటుంది. వృషభ రాశివారు సాధారణముగా తక్కువ మాటలు మాట్లాడి ఎక్కువగా అనుభూతి చెందేవారు. డిసెంబర్ 2 మీ లోపలి శక్తిని బయటికి తెస్తుంది. ఈ రోజు ముఖ్యమైన నిజ జీవిత సంఘటనల విషయానికి వస్తే గతములో మిమ్మల్ని బాధపెట్టిన విషయం ఈ రోజు మీ మనసుపై ప్రభావం చూపదు. చిన్న చిన్న విషయాలకు బాధపడే మీ మనసుకు ఈ రోజు అదృష్టం ఓ మిలిశాంతి ఇస్తుంది. ఒకరి నుండి కృతజ్ఞత మాట రావచ్చు. ఈ రోజు మీరు చేసిన పనికి ఎవరో ధన్యవాదాలు అంటారు. ఇది చిన్న మాట అయినా మీ మనసుకు పెద్ద శాంతిని ఇస్తుంది. ఒక మంచి ఆలోచన కొత్త మార్గాన్ని చూపిస్తుంది. బిజినెస్, ఉద్యోగము, చదువు ఏదైనా మీకు అద్భుతమైన కొత్త ఆలోచన వస్తుంది. దీని వలన మీ పనిచేసే విధానం మారుతుంది. ఫలితాలు మెరుగుపడతాయి. భవిష్యత్తు దిశ స్పష్టమవుతుంది. కుటుంబంలో చిన్న సంతోషం ఉంటుంది. ఆర్థిక లాభానికి బాటలు వస్తాయి. మీ మాటకు ఈ రోజు విలువ పెరుగుతుంది. సహచరులు మీకు సహకరిస్తారు. ఈ రోజు మీ పని టీంతో చక్కగా ముందుకు సాగుతుంది. బిజినెస్ పరంగా కస్టమర్తో మంచి సంభాషణ ఉంటుంది. ఈ రోజు కొత్త కస్టమర్ మంచి ఇంప్రెషన్ పొందుతాడు. పెండింగ్లో ఉన్న చెల్లింపులు ఈ రోజు మీకు క్లియర్ అవుతాయి. మీరు ఎదురు చూస్తున్న డబ్బులో కొంత మొత్తం వస్తుంది. కొత్త అవకాశాలు ఈ రోజు మీకు కలగవచ్చు. ప్రేమ, దాంపత్య విషయానికి వస్తే వృషభ రాశి అనేది ప్రేమను హృదయముతో ఇచ్చే రాశి. డిసెంబర్ 2 ప్రేమికుల మధ్య దూరాలు తగ్గుతాయి. అపోహాలు తొలగుతాయి. మనుషులు దగ్గరవుతారు. మాటలు తక్కువైనా అర్థము ఎక్కువగా ఉండే రోజు. భార్యాభర్తల విషయంలో ఈ రోజు ఒక చిన్న సంభాషణ కుటుంబములో శాంతిని తీసుకురాగలదు. ఆధ్యాత్మిక సందేశ విషయానికి వస్తే మీ హృదయం శాంతి వైపు లాగుతుంది. దేవుని దృష్టి మీపై ఉంది. శుక్రుడు, చంద్రుడు శుభయోగాన్ని ఇస్తున్న రోజుగా చెప్పాలి. ఈ రోజు మీరు ఏ మంచి పని చేసినా దైవానుగ్రహముతో ముందుకు సాగుతుంది. డిసెంబర్ 3 ఈ రోజు మీకు శుభఫలం ఇచ్చే రోజుగా చెప్పాలి. ఈ రోజు మీ రాశిలో జరిగేది చాలా అరుదైన దైవయోగం. శుక్రుడు, చంద్రుడు, గురుడు కలిసిన రోజు. ఈ 3 గ్రహాలు కలిసిన శుభయోగం ఒకేసారి మీకు ఆశీర్వాదాన్ని ఇస్తాయి. అందుకే ఈ రోజు శుభవార్త, అద్భుత ఆరంభం, అదృష్ట దూరం, సంబంధాలలో శుభం, ధనములో మెరుగుదల ఇవి తప్పకుండా కనిపిస్తాయి. ఈ రోజు ఉదయం మీ జీవితంలో జరిగే చిన్న విషయాలే శుభసూచనలుగా ఉంటాయి. ఈ రోజు జరిగే ప్రధాన సంఘటనలు మీరు ఎదురు చూస్తున్నది ఉద్యోగం, ధనం, బిజినెస్, కుటుంబ సంబంధం, ఆరోగ్యం
ఏదైనా జరిగే శుభవార్త ఒకటి మీకు అందుతుంది. అది చిన్నదైనా హృదయ శాంతిని ఇస్తుంది. మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఈరోజు మీ మాటకు, మీ పనికి, మీ వ్యక్తిత్వానికి ఒక మిలిగౌరవం వస్తుంది. మీరు చెయ్యవలసిన పని మీకు దొరుకుతుంది. ఎప్పటి నుంచో మీరు ఆలోచిస్తున్న పని ఈరోజు దానికి మొదటి అడుగు పడుతుంది. కొత్త పరిచయం శుభపరిచయంగా చెప్పాలి. ఈరోజు మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి మీ భవిష్యత్తులో ఉపయోగపడతాడు. ధనములో స్పష్టమైన మెరుగుదల కనిపిస్తుంది. ఈ 3 రోజులు డిసెంబర్ 1, 2, 3 వృషభ రాశి వారి జీవితములో మళ్ళీ పుట్టిన రోజుల్లాంటివి. డిసెంబర్ 1 మేల్కొల్పు రోజుగా చెప్పాలి. డిసెంబర్ 2 శాంతి దారి తెరుచుకునే రోజుగా చెప్పాలి. డిసెంబర్ 3 శుభఫలం దైవ అనుగ్రహం కలిగే రోజుగా చెప్పాలి. ఈ 3 రోజులు మీ భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. మీ జీవితంలో కష్టాలు తగ్గుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధనం పెరుగుతుంది. ప్రేమ, కుటుంబ శాంతి పెరుగుతుంది. దైవం దగ్గరవుతుంది. వృషభ రాశి, మీ అదృష్టం ఇప్పుడు ఆగదు. 2025 మొత్తం మీకోసమే పనిచేస్తుంది. ఓం శాంతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసిన ఒక చిన్న లైక్ ద్వారా ఎంతో మంది వృషభ రాశి మిత్రులకు మన వీడియో రీచ్ అవుతుంది. అదేవిధంగా ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.